పాలకొల్లు రైల్వే స్టేషన్ న్యూ బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. ఫస్ట్ పాలకొల్లు రైల్వే స్టేషన్ బిల్డింగ్ కట్టినప్పుడు కేవలం ఒక ఫ్లోర్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్లోర్ మాత్రమే కట్టారు. ఇటు సైడ్ ఉన్న ఫ్లోర్ శాంక్షన్ అవ్వలేదు. రెండోసారి నిధులు రిలీజ్ అయినప్పుడు ఈ పైన ఉన్న బిల్డింగ్ శాంక్షన్ అయింది. అందుకే పైన ఉన్న రెండు బిల్డింగ్ల మధ్యలో గ్యాప్ ఉండిపోయింది. స్లాబ్ వేయలేదు, సపరేట్గా కట్టినట్టు ఉంది. అప్పటికి మ్యాక్సిమం ఇదంతా కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ టైంలో రిలీజ్ చేసిన నిధుల ద్వారా మళ్ళీ ఈ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఇది కొత్తగా కడుతున్న షెడ్లు, దాని పక్కనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ చాలా పెద్దది కన్స్ట్రక్ట్ చేశారు, బాగుంది. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇది ఎదురుగుండా కనిపించింది షెడ్ కోసం తీస్తున్న పిల్లర్స్. చూడండి, అక్కడ వరకు షెడ్లు వేసుకుంటూ వస్తారు. వీటికి కూడా వేయాలి షెడ్లు. ఐరన్స్ అవి నిలబెట్టారు కదా, సేమ్ యాసిటీస్గా ఇక్కడ కూడా నిలబెడతారు. ఇంకా పిల్లర్స్ కూడా తీయాల్సి ఉంది. చూడండి, ప్లాట్ఫామ్ మొత్తం గోతులుగా ఉంది. ఆ చివరి మాత్రమే కొంచెం బాగుంది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. తొందరగా ఫినిష్ చేస్తే, ఇవన్నీ క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు, ముసలి వాళ్ళు ప్లాట్ఫామ్ పైకి ఎక్కాలంటే చాలా కష్టపడుతున్నారు. నేను చెప్పాను కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తర్వాత నుంచి ఇంకొక షెడ్ వస్తుందని, అది చూపిస్తాను. అవి కూడా సగం హాఫ్ వర్క్సే జరిగినాయి. చూసారు, ఇక్కడ ఒక షెడ్, అక్కడ ఒక షెడ్ వేశారు. మధ్యలో మళ్ళీ పిల్లర్స్ ఇంకా తీయాలి. రెండు షెడ్లను కలిపి ఒక షెడ్ కింద లాంగ్గా వేస్తారని చెప్తున్నారు. అది ప్లాట్ఫామ్ చివరి వరకు ఉంది షెడ్డు. సేమ్ ఇలాగే అటు సైడ్ కూడా ఆ చివర మీకు పిల్లర్స్ తీశారు, 5 పిల్లర్స్ తీశారు. ఇక్కడ ఒక 3 తీశారు అవతల ప్లాట్ఫామ్ మీద. మధ్యలో ఇంకో 7 ఎన్నో వస్తాయని చెప్పారు. మార్క్ చేశారు అక్కడ ఆల్రెడీ, మీకు చూపిస్తాను. అది మార్క్స్ కూడా పెట్టారు, అది పిల్లర్స్ తీసే ప్లేసెస్ని. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. పైకి వెళ్ళి చూద్దాం. చూడండి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సేమ్ విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్నంత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సేమ్ ఇలాగే ఉంటాయి. చాలా స్పేషియస్గా ఉంటుంది. విడ్త్ చాలా ఎక్కువ ఉంది. చెప్పాను కదా, ఈ షెడ్డు ఆ షెడ్డు జాయింట్ చేస్తారు మధ్యలో పిల్లర్స్ మళ్ళీ వేసి. ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద తీసిన పిల్లర్స్ వేయగలరు. మధ్యలో కూడా వస్తాయి ఇంకొక 7 పిల్లర్స్. ఆ చివర ఆల్రెడీ చేస్తారు.
మొత్తం పాలకొల్లో 4 ట్రాక్స్ వస్తాయండి. ఇవి 2 ఓల్డ్, అటు సైడ్ 2 న్యూ వేస్తారు. థర్డ్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ట్రాక్ ఉన్నదాన్ని పక్కకి జరిపారు కొంచెం ప్లాట్ఫామ్ పెద్ద చేయడానికి. అండ్ సీసీ రోడ్ కూడా అక్కడ ఉన్న సీసీ రోడ్ కూడా బాగా పెద్దగా ఎక్స్టెండ్ చేశారు, లారీలు అవి మళ్ళీ తిప్పుకోవడానికి వాటికి. ఇక్కడ లోడింగ్ అది జరుగుతుంది, గూడ్స్ వచ్చి అవుతుంది అన్నమాట. సెంట్రలైజ్డ్ లైటింగ్ కూడా చాలా ఫిక్స్ చేశారు మొత్తం. అటువంటి చూడండి, మీకు కనిపిస్తుంది చూడండి అక్కడ లైటు. అటువంటిది మొత్తం 10 పోల్స్ వేశారు ఇటువంటి చివరి వరకు. షెడ్స్కి సంబంధించిన అల్యూమినియం ఒకటి రెడీ చేస్తున్నారు. Thanks for watching.